మొదటి నుంచి 11 వరకు మరి కొన్ని వచనాలు మార్చి చదువుకుందాం. యేసు ఒలివల కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యుద్ధకు వచ్చిరు గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిశీలను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టుబడెను. అట్టివారిని రాళ్ళు రువ్వి చంపవాలని ధర్మశాస్త్రంలో మోసే మనకు ఆజ్ఞాపించింది కదా. ఆయన నువ్వేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరం మోపవాలని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయచుండెను. ఆయన తట్టు వదలక అడుగుచుండగా తల ఎత్తి చూచి, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయడని ఆయనతో చెప్పాను. మరలా వంగి నేల మీద వ్రాయచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్య నిలబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మ, వారెక్కడ ఉన్నారు? ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అని. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు ఇకను పాపము చేయకమని చెప్పాను. దేవుని సాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకున్నామండి. కృపాసత్య సంపూర్ణుడ, మహిమల రాజా, సర్వలోకానికి దేవుడవు మీరు. మరి నాయన, సమస్త దేవతల కంటే ఔన్నత్యం కలిగినటువంటి దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తూ వస్తున్నాను. మారని మార్పు చెందనటువంటి దేవుడవు, నిన్న నేడు ఏకరీతిగినటువంటి దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తూ వస్తున్నాను. అదృశ్య దేవుని స్వరూపవేండి సర్వ సృష్టికి ఆది సంభూతుడైనందుకు మీకు వందనములు ప్రభువా. నిలవడ మీ దాసుడును అయోగ్యుడును ఎన్నికలేనటువంటి వాడను ప్రభువా, మీ ఆత్మచేత అభిషేకించండి ప్రభువా. నాయన, నా నోటికి మీరు తోడుగా ఉండి ప్రభువా, కావలసినటువంటి మాటలు దయచేయండి ప్రభువా. లేని మాటలను కొట్టివేయమని ప్రార్థిస్తున్నాను. నన్ను మరుగు చేయండి ప్రభువా. మీరే కనపడులాగున మీ మహిమ, మీ ఘనత ప్రభువా, మీ వాత్సల్యత, మీ ప్రేమ, మీ అనురాగం సమస్తం మీ కనబడులాగున సాయం చేయమని, మీ బిడ్డల యొక్క హృదయాలను మీరు సిద్ధపరుస్తూ రమ్మని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, మీ మధ్య నిలబడుటకు నేను ఏమాత్రం కూడా అర్హుడని కాదు. అయినప్పటికీ కూడా దేవుడు తన అనాది సంకల్పాన్ని బట్టి తన యొక్క కాలగతులలో మరి యొక్క ఈ సమయాన్ని నిర్ణయించినాడు. కనుకనే మీ ముందు నేను నిలబడుటకు దేవుడు స్థిరపరిచినాడు, నిశ్చయించినాడని నేను నమ్ముచున్నాను. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే సృష్టికర్త అయినటువంటి దేవుడని మనకు తెలుసు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయ్యుండి సర్వ సృష్టికి ఆది సంభూతుడు ఉన్నటువంటి వాడు. మరి దైవత్వం యొక్క ఆ యొక్క తత్వంనై ఉండి మూర్తివంతమైనటువంటి దేవుడు. మరి తానే పాపములకు అన్నిటికీ కూడా శుద్ధీకరణ చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైనటువంటి నామం పొందినటువంటి వాడు. ఆ యొక్క ఉన్నత మహాలోకంలో దేవుని యొక్క కుడి పార్శ్వన కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నటువంటి వాడని మనం ఎరుగుదాం. అయితే ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క యోహాను సువార్త 8వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు మనం కొన్ని తలంపుల ద్వారా దేవుని ఆరాధించుటకు మన హృదయాలను సిద్ధపరచుకుందాం గాక. వాక్యాన్ని మనం వినాలి, వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి, వాక్యానుసారముగా వాక్యపు వెలుగులో ఆరాధించాలని నేను దేవుడు కోరుచున్నాడు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఒలీవల కొండకు వెళ్తూ ఉంటాడు. ఎందుకనగా ఎక్కువగా ప్రార్థన గడిపేటువంటి వాడు. ఆయనకు వాక్య పరిచర్య, ప్రార్థన పరిచర్య తప్ప ఇంకా ఏవి కూడా పెట్టుకునేటువంటి వాడు కాదు. కనుకనే ఆయన మరి ఎక్కువగా ఒలీవల కొండకి వెళ్ళి అక్కడ రాత్రి అంతయు కూడా ప్రార్థన చేసి మరి తిరిగి మళ్ళా దేవాలయానికి వచ్చి అక్కడ కూర్చున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిచయులు వీళ్ళందరూ కూడా వచ్చినారు. వచ్చేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఈ యొక్క శాస్త్రుల యొక్క పరిచయుల యొక్క పని ఏందంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకోరు. యేసుక్రీస్తు ప్రభువును అనేక సార్లు కూడా అనేక విధాలుగా శోధిస్తూ వచ్చేటువంటి వారు, ఆయన పరిచర్యకు అనేక సార్లు ఆటంకపరిచేటువంటి వారుగా ఉన్నారు. మరి ఎన్నోసార్లు కూడా ఆయనను ఒక నాణ్యం తీసుకునేది, మేము పన్ను ఎవరి కట్టాలనేటువంటి వారు మరి ఎన్నో విధాలుగా ఆయనను మరి శోధించేవారుగా ఉన్నారు.
ఇప్పుడు కూడా ప్రభువును శోధించాలని ఆయన దగ్గరికి ఒక పట్టుబడినటువంటి ఒక పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీని సమాజంలో అందరి మధ్య నిలబెట్టినారు. చూడండి ప్రియమైన వారలారా, విశ్వాస అనేటువంటి వాడు ఒక వ్యక్తిని ఎప్పుడు కూడా అవమానపరచడు. అయితే ఇక్కడ వీళ్ళు అవమానపరిచేదే కాకుండా వీళ్ళ హృదయంలో ఉండేటువంటి అసూయ ద్వేషాలు వెళ్ళకక్కేదే కాకుండా తిరిగి దానికి మళ్ళా ధర్మశాస్త్రాన్ని అడ్డుగా పెడుతున్నారు. వీళ్ళు ప్రేమించలేదు, కానీ ప్రేమకు బదులుగా తిరిగి మళ్ళా ధర్మశాస్త్రం ద్వారా కొడుతున్నారు. ఇది ఎంతో శోచనీయమైనటువంటి విషయం. ఇది ఎంతో దయానీయమైనటువంటి పరిస్థితి. ప్రియమైన వారలారా, మనం చూసినట్లయితే ఈ యొక్క యూదులలో 6 గుంపులు ఉన్నారు. సద్దుకేయులని, పరిసయ్యులని, శాస్త్రులని, ఎస్సోనీయులని, హెరోదునీయులని, జలోతీయులని, ఈ 6 గుంపుల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వారు సద్దుకేయులు. ఈ సద్దుకేయులు మంచిగా ధనాన్ని ఆర్జించేవాళ్ళు. మరి వీళ్ళు ఈ సద్దుకేయులైన వారు మరి మొదటి రాజుల గ్రంథంలో అక్కడ సాధుకు అనేటువంటి ఒక యాజకుడు ఉంటాడు, అతని సంతానం అని చెప్పబడతా ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క పరిసయ్యులు వీళ్ళు కూడా మరి ఈ యొక్క యాజకత్వాన్ని జరిగించేటువంటి వారు, దేవుని యొక్క పరిచర్య చేసేటువంటి వారని చూస్తున్నాం. అదేవిధంగా హెరోదు రాజు గుండా వచ్చినారని, శాస్త్రులు వీళ్ళు ఎజ్రా శాస్త్రం నుంచి వచ్చినారని, వీళ్ళంతా కూడా మొత్తం అందరూ కలిసి కూడా వీళ్ళని యూదులు అని మనం అంటాం. వీళ్ళల్లో కూడా తెగలు. అయితే ఇప్పుడు వీళ్ళందరికంటే కొద్దిగా మంచివారు పరిసయ్యులు. సద్దుకేయుల కంటే కూడా మంచివాళ్ళే. ఈ సద్దుకేయులు ఏంటంటే ఏదైనా ఒక బలి అర్పించడానికి ఒక గొర్రెని తీసుకొని వస్తే వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఈ గొర్రె బాగలేదు, మా దగ్గర మంచి గొర్రెలు ఉన్నాయి, నీకు కావాలంటే ఈ మంచి గొర్రెని ఇస్తాం నీకు అనేసి డబ్బు ఎక్కువ పెట్టి ఎక్కువ డబ్బుకు అమ్ముకునేవాళ్ళు. కానీ పరిసయ్యులు అలాంటి డబ్బును అపేక్షించినటువంటి వారు పరిసయ్యులు. మంచిదే, వీళ్ళు చెప్పేది కూడా మంచిదే, వీళ్ళు ఇక్కడ చెప్పేదని చెడ్డగా చెప్పడం లేదు, వాళ్ళు ధర్మశాస్త్రాన్ని చూపిస్తున్నారు, అయితే ఆజ్ఞానుసారముగానే చెప్తున్నారు. ప్రియమైన వారలారా, మనం చూసినట్లయితే లేవియాకాండం 20 చూడండి, నిర్గమకాండం 20:14 నిర్గమకాండం 20:14. ఇక్కడ ఏమున్నాయి చెప్పండి, ఏమున్నాయి ఇక్కడ? 14 మనం చూస్తే కన్నా వ్యభిచరించకూడదు అని ఉంది. అంటే దేవుడిచ్చినటువంటి ఈ 10 ఆజ్ఞల్లో ఇది ఒక ఆజ్ఞ. ఈ 10 ఆజ్ఞల్లో ఇది ఒక ఆజ్ఞ. అయితే దేవుడు ఈ 10 ఆజ్ఞలు కూడా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినాడు. ఇది ధర్మశాస్త్రం అంటాం. అదేవిధంగా ధర్మశాస్త్రము ఇంకా మనం చూసినట్లయితే ఆదికాండము, నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం, ఈ 5 కాండాలను కలిపి వీళ్ళేమంటారంటే తోరా అంటారు. దీన్ని ధర్మశాస్త్రము అంటాం. ఈ మాత్రం వాళ్ళు పాటించే వాళ్ళు, కానీ మిగతా ఏవి కూడా వాళ్ళు పట్టించుకునేటువంటి వారు కాదు. కాబట్టి ఈ ఆజ్ఞలో నుంచే వాళ్ళు తీసుకొచ్చి ప్రభువుకు చెప్తున్నారు. అంటే అర్థం ఏమని, ఈ ఆజ్ఞను నువ్వు పాటిస్తావా లేకపోతే దీన్ని తిరస్కరిస్తావా అని ప్రభువుని అడుగుతున్నారు. అంటే అర్థం, ఆయన ఒకవేళ తిరస్కరిస్తే నువ్వు ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించినటువంటి వాడు కనుక ఆయన ఎప్పుడెప్పుడా శిక్షించేదని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన ఏదో ఒక విధంగా పట్టి ఆయన చంపాలనేటువంటి ఉద్దేశం కలిగి ఉన్నారు ఈ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు. ప్రియమైన వారలారా, మనం చూసినట్లయితే వ్యభిచారం గురించి నిజంగా దేవుడు ఇక రాయించడం అనేది ఆయన అనాది యొక్క ఆలోచన. మన తలంపులు ఆయన తలంపులు వంటివి కాదు. ఆకాశానికి భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉంటుందో దేవుని యొక్క తలంపులు కూడా అంత ఉన్నతంగా ఉంటాయి. ఆయన దృష్టి వేరు, ఆయన తలంపులు వేరు, ఆయన కోణం వేరు. మన దృష్టి వేరు, మన తలంపులు వేరు. మన తలంపులు వేరు. అస్సలు మనం ఊహించినంత దేవుడు ఎంతో అద్భుతంగా ఆయన భవిష్యత్తులో ముందుగానే ఊహించేటువంటి దేవుడు. కనుకనే ఈ 10 ఆజ్ఞలు మనం చూసినట్లయితే అద్భుతమైనటువంటి ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏంది?
నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ శక్తితో నువ్వేం చేయాలా? సేవించాలి. ఈ యొక్క 10 ఆజ్ఞల్లో ఇంకా మనం చూసినట్లయితే, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు. ఈ విధంగా 10 ఆజ్ఞలు దేవుడు మనకిస్తూ వచ్చినాడు. ప్రియమైన వారలారా, ఈ ధర్మశాస్త్రం గురించి ఇంకా మనం చూస్తే వ్యభిచరించకూడదు అన్నప్పుడు ఈమె ఏం చేసింది? వ్యభిచరించింది. అయితే వ్యభిచారానికి శిక్ష ఏముంది చూడండి. లేవియాకాండం 20వ అధ్యాయం 10వ వచనం. లేవియాకాండం 20వ అధ్యాయం 10వ వచనం. పరుని భార్యతో వ్యభిచరించిన వానికి, అనగా తన పొరుగు వాని భార్యతో వ్యభిచరించిన వానికి, ఆ వ్యభిచారానికి మరణశిక్ష విధింపవలెను. చూడండి, ధర్మశాస్త్రం ప్రకారం అయితే గిన తప్పు చేసినారు. తప్పు చేసిన దానికి ఏం వేయాలి? శిక్ష వేయాలి. అది ఏం శిక్ష? మరణశిక్ష. ఇక్కడ మనం చూసినట్లయితే మనకు హెబ్రీ రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఉంది. ఏమిటా మాట? పాన్పు నిష్కలంకమైంది. వివాహం అన్ని విషయములలో ఘనమైనది, పాన్పు నిష్కలంకమైంది. అయితే ఈ అపవాది అనేటువంటి వ్యక్తి దేవుడు ఏది చేసినా కానీ దానికి వ్యతిరేకమైనటువంటి మార్గంలో వాడు చేస్తూ ఉంటాడు. చూడండి, ఈ భార్యాభర్తల సంబంధం అనేది ఎంతో అద్భుతమైనటువంటిది, ఎంతో ఘనమైంది. ఆనాడు దేవుడే ఏదైనా తోటలో మరి ఆదాముకు అవ్వనిచ్చి తను ఎంతో అద్భుతంగా మరి ఆయన చేస్తూ వచ్చినాడు వివాహం. మరి అలాంటి దాంపత్య జీవితం ఎందుకు ఇచ్చినాడు దేవుడు? ఈ సృష్టిని ఏలమని, ఉత్పత్తి యొక్క నియమం, ఉత్పత్తి క్రమం ద్వారా వారు ఉత్పత్తి చేయాలని, సంతానాన్ని ఉత్పత్తి చేసి ఈ భూమిని నిండించమని దేవుడు ఇచ్చినాడు. ఆ యొక్క వివాహాన్ని జతపరుస్తూ వచ్చినాడు దేవుడు. అయితే అపవాది ఏం చేస్తూ వచ్చినాడు? ఈ దేవుడిచ్చేటువంటి ఈ అద్భుతమైనటువంటి సంబంధాన్ని వాడు దుర్వినియోగపరుస్తూ వచ్చినాడు. దాని పేరే వ్యభిచారం, జారత్వం. చూడండి, సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో ఒక మాట ఉంది. సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో ఏముంటాడంటే, ఇరవై 27వ వచనంలో, ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకొని ఎడల వాని వస్త్రములు కాలకుండానా, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండానా, తన పొరుగువాని భార్యను కూడివాడు ఆ ప్రకారమే నాశనమగును. అదేవిధంగా 32వ వచనం, జారత్వం జరిగించేవాడు కేవలము బుద్ధిశూన్యుడు, ఆ కార్యం చేయవాడు స్వనాశనమునే కోరుకునేవాడు, వాడు దెబ్బలకు అవమానమునకు పాత్రుడు. ప్రియమైన వారలారా, ఇది ఎంతో నీచ కార్యం. ఇశ్రాయేలు ప్రజలకు తెలుసు. తెలిసి 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 ఏం చేస్తాను? అతిక్రమం చేస్తాను. అతిక్రమము చేయవాడు వర్ధిల్లాడు. ప్రియమైన వారలారా, ఈ యొక్క అతిక్రమం అనగా తెలిసి తెలిసి చేసేటువంటి ఈ పాపాన్ని ఏమంటామంటే అతిక్రమం. ఇశ్రాయేలు ప్రజలు అందరూ తెలుసు, మాకు తెలియదా? అదేవిధంగా మనము ఇంకా ఒక మాట చూసుకున్నట్లయితే మత్తయి సువార్తలో ఒక మాట ఉంది. 19వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 7వ వచనం. అందుకు వారు, అలాగైతే ఒక్క నిమిషం, ఇక్కడ పైన కింద చూడండి 9వ వచనంలో, మరియు వ్యభిచారం నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడని వాడు పెళ్లి చేసుకున్నాను. చదవండి. విడనాడబడిన దానిని పెళ్లి చేసుకునేవాడు వ్యభిచారం చేయుచున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తానంటే,
చాలా వరకు చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి. ఈ యొక్క వ్యామోహాల చేత దేవుడు ఇచ్చినటువంటి ఈ సంబంధాన్ని చాలామంది దుర్వినియోగపరుస్తున్నారు. ప్రియమైన వారలారా, ఇక్కడ మనం చూస్తే గిన విడనాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క పాపానికి దాసులైపోతున్నారు. అందుకే అక్కడే చూస్తే గిన పాపం చేయి ప్రతివాడు దేనికి దాసుడంట? పాపమునకు దాసుడు. పాపం చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు. అదేవిధంగా మనం చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 3:23 ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను కోల్పోవచ్చున్నారు. ఇంకా మనం చూసినట్లయితే రోమ 6:23 పాపం వలన వచ్చే జీతము మరణము. అయితే ఈ స్త్రీ దేనికి పాత్రురాలు? మరణానికి పాత్రురాలు. మరణానికి పాత్రాలు. కాబట్టే వాళ్ళు ఏం చెప్తున్నారు మరి? నిర్గమాకాండం, లేవ్యకాండం 20:10 ప్రకారము విభజించి వారిని ఏం చేయాలి? రాళ్ళతో కొట్టి చంపాలి. అంటే ఈమె దేని యందు నిలిచి ఉంది? మరణమందు నిలిచి ఉంది. దానికి పౌలు గారు ఒక చక్కటి మాట చెప్తారు చూడండి. ఇక్కడ మనం చూసినట్లయితే 7వ అధ్యాయం, రోమీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 8వ వచనం చూడండి. పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని దురాశలను నాయందు పుట్టించను. ఇంకా ధర్మశాస్త్రం లేనప్పుడు జీవించుంటేనే అది. అంటే మనం చూసినట్లయితే ఈ ఈ ఆజ్ఞ, ఈ పాపం, అందుకే అంటాడు కొరింథీ రాష్ట్రపతులు ఏమంటే ఈ పాపము యొక్క మరణపు ముళ్ళు ఏది? పాపం యొక్క మరణపు ముళ్ళు అంటే మరణం యొక్క ముళ్ళు ఏంది? పాపంకు ఉండేటి బలం ఏంది? ధర్మశాస్త్రం. మరణం యొక్క ముళ్ళు పాపంకు ఉండేటువంటి బలము ధర్మశాస్త్రం. కాబట్టి ఈ మరణపు ముళ్ళు, ఇది పాపం అనేది ఏం చేస్తూ ఉంది? ఆజ్ఞని హేతువు చేసుకుంటా. అంటే ఈ అపవాది కూడా అంతే. ఈ ఆజ్ఞల ద్వారా వాటిని చూపించి వాటిని మనం అతిక్రమించేటట్టుగా చేసి మనల్ని ఏం చేస్తున్నాడు? మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు? శిక్షావిధికి కారకులు అగునట్లుగా చేస్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు అపవాది ఏం చేయడం? జస్ట్ ఊరికే మనల్ని ఆ ఆజ్ఞను అతిక్రమించేటట్టుగా చేస్తూ ఉన్నాడు. దానివల్ల మనం ఏమైపోతున్నాం? శాపగ్రస్తం అయిపోతున్నాం. అందుకే మనం చూస్తే కినా మరి నిర్గమకాండం చూడండి, మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 27వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనంలో ఏమనుంది? వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహ చూచువాడు హృదయమున పాపం చేసినవాడు. ఇప్పుడు మనము రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 8వ వచనం ప్రకారము ఈ యొక్క పాపం అనేది ఆజ్ఞని హేతువుగా చేసుకున్నదని చూస్తే, యాకోబు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయం 15వ వచనంలో ఏముంది? దురాశ గర్భం ధరించి పాపమును కనును, పాపము పరిపక్వమై మరణమును కనును. ఇదే మాట మనము కీర్తనల గ్రంథం 51వ అధ్యాయంలో మనం చూస్తే, నా తల్లి నన్ను పాపంలో గర్భము ధరించను. అంటే ఏంటి? ఇక్కడ దురాశలు అనేటువంటివి మనల్ని ఏం చేస్తూ ఉన్నాయి? మోసపుచ్చుతూ ఉన్నాయి. ఈ ఆజ్ఞను హేతువా చేసుకుని ఈ దురాశలు అనేటువంటివి మనల్ని ఏం చేస్తూ ఉన్నాయంటే మనల్ని మోసపుచ్చుతూ ఉన్నాయి. కనుకనే ఈ దురాశ అనేది ఏమైపోతుంది? గర్భం ధరిస్తూ ఉంది.
ఈ గర్భం ధరించి దేనికంటాంది? పాపమును కంటాంది. అయితే ఇప్పుడు పాపంలో ఏం కన్నది? మరణం కన్నది. కనుక ఈ స్త్రీ దేనికి పాత్రాలంటే మరణానికి పాత్రాలు. అదే స్త్రీ స్థానంలో నువ్వు నేను ఉంటే నువ్వు నేను దేనికి పాత్రలము? మరణానికి పాత్రలము. మరణమందు నిలిచి ఉన్నవారము. అయితే ప్రియమైన వారలారా, ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క శాస్త్రులు పరిచయులు ఆ స్త్రీని తీసుకొచ్చి ఆ మధ్యలో నిలబెట్టినప్పుడు ఎంత అవమానం! లోకమంతా, ఈ సమాజం అంతా చూస్తూ ఉంది ఆ స్త్రీని. ఒక్కరు కూడా కనికరించేటువంటి వారు ఎవరు లేరు. ఎవ్వరు కూడా లేరు. ఆమెను ప్రేమించేవారు లేరు, కనికరించేవారు లేరు. ఆ యొక్క శిక్షకు పాత్రలు కనుక మా తలతో సిగ్గుతో తల దించుకొని అక్కడ నిలబడి ఉంది. నీ పరిస్థితి నా పరిస్థితి కూడా అంతే. లోకంలో నువ్వు నేను ఉన్నప్పుడు దేవుని యొక్క ఎదుట, ఆ యొక్క సర్వోన్నతిని ఎదుట నువ్వు నేను కూడా తల దించుకొని సిగ్గుతో ఉండేటువంటి వారమే. ఇంకా మనం చూసే ఇశ్రాయేలు గురించి దేవుడు చెప్తాడు. ఇశ్రాయేలు గురించి ఏం చెప్తాడంటే ఒక మాట చూసుకుందాం, చూడండి. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనం. ఆ, 8-9 చూడండి. ద్రోహిణి యొక్క ఇశ్రాయేలు వ్యభిచారం చేసిన హేతువు చేతనే నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యగా విశ్వాసఘాతుకురాలకు ఆమె సహోదరి అయి యూదా చూచియు తాను భయపడగా వ్యభిచారం చేసి వచ్చుచున్నది. రాళ్లతోనూ ముద్దులతోనూ వ్యభిచారం చేసెను. ఆమె నిర్భయముగా వ్యభిచారం చేసి దేశమును అపవిత్రపరచు. చూడండి, దేవుడు ఎంత పచ్చిగా మాట్లాడతానంటే అంత పచ్చిగా మాట్లాడతాడు. అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే, దేవుని యొక్క ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏంటి? దేవుని యొక్క ప్రధాన ఆజ్ఞ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడిని యెహోవాను ప్రేమించాలి. అందుకే ఆ యొక్క మరి 2 రాజుల్లో 15వ అధ్యాయంలో అమజ్యా అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆయన మంచివాడే, కానీ ఉన్నత స్థలములలో ఉన్నటువంటి ఆ యొక్క బలిపీఠములు కానివ్వండి అవన్నీ కూడా ఆయన పడగొట్టలేదు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? అతన్ని మొత్తినాడు, కుష్టి వ్యాధి చేత మొత్తినాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏంటంటే, నీ యొక్క దేవుణ్ణి నువ్వేం చేయాలా? నీ హృదయంలో మొదటి నీ ఉన్నతమైన స్థలం అంటే నీ హృదయం. నీ హృదయంలో నీ దేవునికి నువ్వు ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇవ్వాలా. ఈ లోకంలో నీకు ఏది కూడా ముఖ్యం కాదు. నీ హృదయంలో ఏదైతే ప్రథమ స్థానం ఇస్తున్నావో అది నీకు విగ్రహం, నీ దేవుడు తప్ప. ఈ రోజుల్లో మొబైల్కి ఎక్కువగా మనం మరి అడిక్ట్ పోయినాం. నిద్ర లేచినప్పటి నుంచి పనుకునేంత వరకు కూడా మొబైల్ ఎక్కడ చూసినా మొబైల్లే. ప్రధానమైనటువంటి విగ్రహం ఏంటంటే మన హృదయంలో ఇప్పుడు మొబైల్. ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు వాళ్ళు బయలుదేవతను ఆరాధిస్తూ వచ్చినారు ఉన్నత స్థలాల్లో. మరి ఎంతోమంది దేవతలను ఆరాధిస్తున్నారు. అందుకే దేవుడు వారికి శిక్ష విధిస్తూ వచ్చినాడు. ప్రియమైన వారలారా, వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి తెచ్చుకున్నారంటే ఐగుప్తు నుంచి తెచ్చుకున్నారు. వారు ఆహారం కొరకు కరువులో ఆ యొక్క ఐగుప్తుకి వెళ్ళినప్పుడు 400 సంవత్సరంలో అక్కడ ఉన్నప్పుడు దేవుడు మోషే ద్వారా వాళ్ళు తీసుకొచ్చేటప్పుడు వాళ్ళందరూ కూడా ఈ దేవతను అంటాడు అక్కడ, మీరు ఐగుప్తు నుంచి తెచ్చుకునేటువంటి దేవతలు కాక అసూరు యొక్క శరలేకపోయినప్పుడు ఆ దేవతలు కాక తిరిగి మళ్ళా క్రొత్త దేవతలు అంటాడు. ద్వితీయోపదేశకాండములో మనం చూస్తాం 16వ అధ్యాయంలో ఉంటా, అక్కడ 15వ అధ్యాయంలో అక్కడ ఏంటంటే ఈ కొత్త దేవతలను కూడా మీరు సృష్టించుకున్నారు. ప్రియమైన వారలారా, నీ హృదయంలో దేవుని కంటే ఎక్కువ ఏదైతే ప్రేమిస్తావో అది విగ్రహమే. దాన్ని దేవుడు పచ్చిగా మాట్లాడదంటే నువ్వు వ్యభిచరిస్తున్నావు. ఎంత మాట అండి, ఇది నా మాట కాదు, దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో రాసినటువంటి మాట. ప్రియమైన వారిలో ఇంకా యాకోబు రాసిన పత్రిక 4:4 అంటాడు. ఏమంటాడు? వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా. నీ జీవితం ఎలా ఉంది? నీ జీవితంలో దేవుడు, నువ్వు మరణమందున్నావు. మరణమందు లేమో మనము? ప్రతి ఒక్కరూ మరణమందు ఉంది. ప్రతి ఒక్కరు అనుకుంటారు నాకు మరణం లేదు, ఎవరో మరణిస్తారు, నాకేడ మరణం ఉంది, నాకెందుకు మరణం? మనుషులు ఒక్కసారి మృతి పొంది వలన అటు తర్వాత తీర్పు జరుగును. 2 కొరింథీ 5వ అధ్యాయము, మరి శరీరం చేసినవైనను
అవి దేహంతో చేసిన మనసుతో అన్నితో ఎట్లా చేసినప్పటికీ కూడా ఆ క్రియలన్నిటిని బట్టి దేవుని యొక్క న్యాయ సింహాసనం ఎదుట మనమందరం కూడా నిలబడాలి. తీర్పు ఒకరికి తీర్పు తీర్చడం కాదు. ఇది శాస్త్రుల పరిశీలు అందరూ వచ్చినారు ఆమెకు తీర్పు తీర్చేదానికి. ఇదిగో వాళ్ళే శిక్ష నిర్ణయిస్తారు. ముందుగానే వాళ్ళే శిక్ష, వాళ్ళే అన్నీ మాట్లాడుకున్నారు. ఇంకా ఈయన కాడికి ఎందుకు, వాళ్ళకి తెలుసు కదా వాళ్ళకు ధర్మశాస్త్రం ప్రకారం శిక్ష రాళ్ళతో కొట్టడం. మరి ఎందుకు చంపాలా? మరి ప్రభు దగ్గరికి ఎందుకు తీసుకుని వచ్చినారు? ఆయన కరుణా సంపన్నుడు. అయితే ప్రియమైన వారలారా, ఆయన చూడండి 17వ అధ్యాయం, రోమీయులకు రాసిన 17వ అధ్యాయం 8వ వచనం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 17వ అధ్యాయం 8వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 17వ అధ్యాయం 8వ వచనం. ఒకరినొకడు ప్రేమించడం విషయంలో తప్ప మరి ఏమీ ఎవనికి అచ్చి ఉండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చినవాడు. ఇక్కడ మనం ఆరాధనకు మన తలంపు ఏంటంటే, నీ పొరుగువాడు, ఆమె పొరుగువాడు ఏం చేసినాడు? ప్రేమించినాడు. మొదటి యోహాను పత్రిక 4:8 వచ్చిన ప్రకారం ఆయన ఎవరు? ప్రేమ స్వరూపైనటువంటి దేవుడు. వాళ్ళు అంటారు, ఏమంటారంటే, మత్తయి సువార్త 9వ అధ్యాయం రండి. మత్తయి సువార్త 9వ అధ్యాయానికి వస్తే, పన్నెండవ వచనం చూడండి. ఇంకా మనం చూసినట్లయితే 6వ వచనం చూడండి. 9వ అధ్యాయం 6వ వచనం. ఆయనను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకునవలెను. సరే, ఇక్కడ చాలు అక్కడికి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనం ప్రకారం ఆయన ఎవరు? పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకంలోకి వచ్చాను. అదేవిధంగా 2వ అధ్యాయంలోనే అక్కడే 5వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన నరులకును దేవునికి మధ్యవర్తిగా వచ్చినటువంటి వాడు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే, ఇతడెవడు? ఈయన ఎవరు పాపాలు క్షమిస్తామంటున్నాడు, పాపాలు క్షమించబడినవి అంటున్నాడు, ఈయన ఎవరు అని వీళ్ళు అనుకుంటా ఉన్నారు అనమాట. అయితే ఆయన ఎవరంటే, ఆయనను మనం చూసినట్లయితే చూడండి, ఆయన ఎవరంటే యోహాను సువార్త చూడండి. యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. 5వ అధ్యాయం 20వ వచనం. ఈయన ఎవరు? ఆయన గురించి చూసుకుందాం మనము. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం చదవండి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. మనము సత్యవంతుడైన వానిని ఎరగవలను, దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతునిందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఈయన ఎవరంటే, నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. అదేవిధంగా రోమా 13:8 వచనం ప్రకారము ఆయనే మనల్ని ప్రేమించినటువంటి వాడు. యిర్మీయా 31:3 వచనం ప్రకారము శాశ్వతమైనటువంటి కృపతో ఆయన మనల్ని ప్రేమించినటువంటి వాడు. ఇంకా చూడండి, యెషయా గ్రంథం 9:6 వచనంలో ఆయన ఎలాగనగా మనకు శిశువు పుట్టాను, ఆయన
ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవుడు. ఈయన మనకు బలవంతుడైనటువంటి దేవుడు. అదేవిధంగా అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 17వ వచనంలో అబ్రహాము కనబడినటువంటి దేవుడు ఆయన మహిమ గల దేవుడు. ఇప్పుడు ఏమేమి చెప్పుకున్నాము? ఆయన మనల్ని ప్రేమించినటువంటి దేవుడు, అదేవిధంగా ఆయన బలమైనటువంటి దేవుడు, ఆయనే నిజమైనటువంటి దేవుడును నిత్య జీవమైనటువంటి దేవుడు, అదేవిధంగా ఆయన మహిమ కలిగినటువంటి దేవుడు. ఇంకా మనం చూసినట్లయితే తీతు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో ఆయన మహాదేవుడు. ఎవరు? మహాదేవుడు. అదేవిధంగా మనం చూస్తే యోబు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. అదేవిధంగా మత్తయి సువార్త 9:6వ వచనం ప్రకారము ఆయన పాపములు క్షమించుటకు సర్వ అధికారం కలిగినటువంటి దేవుడు. అదేవిధంగా మనం చూసినట్లయితే రోమీ రాసిన పత్రిక 9వ అధ్యాయంలోనే 15వ వచనంలోనే ఈయన నిరంతరము స్తోత్రార్హుడైనటువంటి దేవుడు. అదేవిధంగా ఇంకా మనం చూస్తే యెషయా గ్రంథం 54వ అధ్యాయం చూడండి, 5వ వచనం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా, ఆయనకు పేరు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు, నీ విమోచకుడు, సర్వలోకమునకు దేవుడు. ఈయన ఎవరయ్యా అంటే సర్వలోకానికి దేవుడు. అందుకే చెప్తున్నాడు, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఇప్పుడు మనం చూస్తే ఈయన మనం మహిమగల దేవుని యొక్క సంఘం అంటే దేనికి సాదృశ్యము? ఆయన శరీరం. మనం శరీరం, ఆయన శిరస్సు. కనుక ఆయన సర్వలోకానికి దేవుడు. అందుకే ఆయనకు రోషం కలిగినటువంటి దేవుడు. అందుకే విగ్రహారాధన అంటే ఆయనకు చాలా రోషం. అందుకే ఇశ్రాయేలు పిల్లలను తిడుతున్నాడు, మీరు ఇంత దుర్మార్గులా, నన్ను విడిచినారు అని. అందుకే ఆయన అంత బాధపడతా ఉన్నాడు. కనుకనే మనం చూసినట్లయితే ఆ స్త్రీ ఆ మధ్యలో నిలబడినప్పుడు మరి ఆమెను అందరూ కూడా రాళ్లతో కొట్టాలని చూసినటువంటి వారే. అయితే ఎప్పుడైతే ఆయన మరి తల ఆయన నేలకు వంగి ఆయన రాసేటప్పుడు అక్కడ రాయబడింది, వాళ్ళ మనస్సాక్షి గద్దించిన వారై ఎవరు కూడా ఆమె మీద రాయి వేయలేదు. మీలో ఎవడో పాపం చేయని వాడు ఈమె మీద మొదట రాయి వేయమని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా వెళ్ళిపోతూ వచ్చినారు. అయితే చివరిగా ఆమె అంటది, అమ్మ నిన్ను ఎవరు కూడా శిక్షింపలేదంటే, లేదు ప్రభువా, నన్ను ఎవరు కూడా శిక్షింపలేదు అన్నప్పుడు, అయితే నేను కూడా నీకు శిక్ష వేయను, నువ్వు ఇక వెళ్ళి పాపము చేయకు అంటే. కాబట్టి ప్రియమైన వారలారా, మనం చూసినట్లయితే ఆయన బలమైనటువంటి దేవుడు, నిజమైనటువంటి దేవుడు, మహిమ కలిగినటువంటి దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, నిరంతరం స్తోత్రార్హుడైనటువంటి దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు, సర్వలోకంలో ఉన్నటువంటి దేవుడు, సమస్త దేవతల కంటే ఔన్నత్యం కలిగినటువంటి దేవుడు. ఆ గొప్ప దేవుడు ఏమంటున్నాడంటే, నా పాపములు క్షమించబడినవి అంటున్నాడు. అందుకోసమే యెషయా గ్రంథం 43:25 వచనం చదవండి. యెషయా గ్రంథం 43:25 వచనం. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నీ పాపములను నేను జ్ఞాపకము చేసుకొనును. ఎందుకంటే 43లో అంటాడు 7వ వచనంలో, నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారందరినీ తెప్పించినట్లు నేనే వారిని కలుగా చేసి తిని, వారిని పుట్టించిన వాడను నేనే. ప్రభువే మనల్ని పుట్టించినాడు. ప్రభువును ఆరాధించుకోకుండా నీ హృదయంలో రకరకాలైనటువంటి విగ్రహాలు పెట్టుకుంటే దాన్ని ఏమంటారంటే దేవుని ఆజ్ఞ అతిక్రమమే పాపం. కాబట్టి ఇక్కడ ఇంకా ఉంటే యాకోబు రాసిన పత్రికలో అంటాడు, ఒక వ్యక్తి వ్యభిచారం చేయకోకుండా నరహత్య చేసిన యెడల ఆజ్ఞలన్నీ మీరినట్టే. అయితే ఆజ్ఞలన్నీ ఎవరు నెరవేర్చినారు? ఈ ప్రపంచంలో ఎవరు కూడా దేవుని ఆజ్ఞలు అనగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వారు ఎవరు లేరు. ఎవరు ప్రేమించినారు పొరుగువానిని?
అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారే నిన్ను నన్ను ప్రేమించినాడు. తన శాశ్వతమైనటువంటి ప్రేమతో ఆయన నిన్ను నన్ను ప్రేమించినాడు. చివరిగా ఒక వచనం చూసుకొని ముగించుకొని చూడండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఆయన ఎట్లా ప్రేమించినాడంటే, ఆయన ఏ విధంగా మనల్ని ప్రేమించినాడంటే చూడండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృపా మహదేశ్వరుని బట్టి ఆ పీడియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు శాపమును కలిగి ఉన్నది. కాబట్టి ఆయన తన స్వరక్తము చేత, ఎబ్రి రాసినటువంటి పత్రిక 18వ అధ్యాయంలో మరి అక్కడ మనం చూసినట్లయితే ఆయన మరి తన రక్తం ద్వారా మనల్ని విమోచించినాడు. నువ్వు నేను మరణానికి పాత్రులం, ఆ యొక్క తీర్పునకు పాత్రులం. ప్రియమైన వారలారా, మనం చూసినట్లయితే అక్కడ 21 ప్రకటన గ్రంథం 21:8 మరి వ్యభిచారులను, దొంగలను, మరి అబద్ధికులను అందరూ కూడా అగ్నిగుండంలో, అగ్ని గంధకంతో ముందు అగ్నిగుండంలో పాత్రులు. అయితే దేవుడు నిన్ను నన్ను కరుణించి ఏం చేసినాడు? ఆ యొక్క మరణం నుంచి తప్పించినాడు. కాబట్టి ఉదయ కాల సమయంలో ప్రభు అంటాడు, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములన్నీ తుడిచివేసినాను, నీ పాపం నేను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకున్నాను. కాబట్టి ప్రియమైన వారలారా, మనం దేవుణ్ణి ఆ విధంగా ఆరాధిద్దాం. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించునుగా.